సణుగులు సంశయాలు మానటం అంత తేలిక కాదు. సణుగులు అంటే ఏంటో తెలుసా? అన్నీ బాగున్నప్పుడేం భజన చేయటం, ప్రతికూలతలు రాగానే గొనుక్కుంటాను చూడు, తిట్టుకుంటాను చూడు, కర్మ కర్మ నెతికేసి కొట్టుకుంటాను చూడు, నా దరిద్రం అంటాను చూడు. ఇది అబద్ధాలు ఆడకుండా చెప్పండి. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు అలాంటి డైలాగులు నీకు వచ్చినాయా రాలేదా? ఎంతమందికి వచ్చినాయో చేతులు ఎత్తండి. ఇలా సణుక్కోకూడదని మీకు తెలియదా? తెలిసి కూడా ఎందుకు సణుక్కుంటున్నారు? ఏందోనన్నా తెలియదు, కానీ ఆ సన్నివేశం వచ్చేసరికి ఆగదన్నా. అది ఆగాలన్నా. ఆగిందే కొడుకు లక్షణం అన్నా. స్తోత్రం. జ్ఞానవంతుడైన కొడుకు, నిజంగా ప్రేమగల కొడుకు, తండ్రి శక్తిని తండ్రి జ్ఞానాన్ని గ్రహించిన కొడుకు ఏమంటాడో తెలుసా? నాన్న ఏది చేసినా అందులో ఆంతర్యం ఉంటుంది. నాన్న ఏది చేసినా అందులో ఆంతర్యం ఉంటుంది. నానేం పిచ్చి పని చేయడు. అరే నీకు అన్యాయం చేస్తున్నాడు రా, లేదు నాన్న నన్ను ప్రేమిస్తాడు, ద్వేషించడు. మా నాన్న సంగతి నాకు నువ్వు చెబుతావు ఏందిరా? నన్ను కన్నోడు ఆయన, నన్ను కన్నోడు ఆయన, నాకు అన్యాయం చేయడు అంటాడు. జ్ఞానము గల కొడుకు, ప్రేమ గల కొడుకు, నిజముగా తండ్రిని ఎరిగిన కొడుకు. తండ్రిని అర్థం చేసుకొని కొడుకు కూతుళ్ళే తల్లిదండ్రులను తిట్టుకునేది. అర్థమైందా? ఎట్లయినా మా అమ్మ మా నాన్న కొంచెం తేడా అన్నయ్య, నాకైతే చాలా అన్యాయం చేశారు. ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం పెట్టేశారు, వాళ్ళు పెట్టేశారు. ఓకే, మీ అమ్మా నాన్న తేడా కావచ్చు, బలహీనలు కావచ్చు, ఒకడికి సపోర్ట్ చేసి ఒకళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు. ఇస్సాకు ఏశావుని, రెబ్కా యాకోబుని సపోర్ట్ చేసినట్టు ఆఫ్కోర్స్ అయి ఉండొచ్చు మనుషులు, కానీ మనందరికీ తండ్రి అయిన వాడు అలా ఎప్పుడూ చెయ్యడం. మనందరికీ తండ్రి అయిన వాడు ఒకడున్నాడు. ఆయన ఏది చేసినా 100కి 200% ఉండదులే, కానీ ఉండదులే 100కు 100%. ఆయన ఏది చేసినా అంతా కలిపి మన మంచినే కాంక్షిస్తాడు, మన మేలునే కాంక్షిస్తాడు, మన క్షేమాన్నే కాంక్షిస్తాడు, మన అభివృద్ధినే కాంక్షిస్తాడు, మన విజయాన్నే కాంక్షిస్తాడు, మన క్షేమాన్ని 100కు 100% కోరుకుంటాడు.